లో ఇంటర్మీడియట్ విద్య ఉత్తీర్ణత సాధించి శ్రీ సాయిబాబా డిగ్రీ కాలేజీని ఎంపిక చేసుకుని ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ప్రొఫెసర్స్ ఉన్నారు. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే మీరు 10th క్లాస్ వరకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో మీ సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మార్కులు సాధించాలి, 10కి 10 పాయింట్లు సాధించాలంటే ఏ విధంగా వాళ్ళని మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఏ విధంగా చదివించి మీకు మంచి మార్కులు సాధించాలని ఆలోచిస్తారు. ఇక్కడ డిగ్రీకి వచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషన్తో పాటు తర్వాత మీరు 80 సంవత్సరాల లైఫ్కి కావలసిన విలువలను కూడా పెంచుకోవాల్సిన సమయం ఇది. ఒకవైపున అకాడమిక్గా మార్కులు సాధిస్తూనే ఇంకొక వైపున మోరల్ వాల్యూస్ కూడా నేర్చుకోవాల్సిన సమయం. ఎందుకంటే దీన్ని సాధారణంగా బాండింగ్ చేసి అంటారు. ఇప్పుడు దాకా కష్టపడేది ఒక ఎత్తు అయితే ఈ 3 సంవత్సరాల్లో ఎవరైతే ఒక ప్లాన్గా కష్టపడతారో వారి జీవితంలో సుఖపడతారు. నేను మీ సీనియర్ విద్యార్థులు మీకు ఇంత ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నారు. అయితే మీ సీనియర్ విద్యార్థులు సాధించిన విజయాల గురించి 2 మాటలు చెప్తా. మనకి ఇప్పుడు మీరు సాంగ్ విన్నారు, ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ సంబంధించిన సాంగ్. ఈ ఆదికవి అన్నయ్య యూనివర్సిటీలో బిఎస్సి విభాగం కానివ్వండి, బీకా విభాగం కానివ్వండి, యూనివర్సిటీ స్థాయిలో శ్రీ సాయి మాధవి డిగ్రీ విద్యార్థులకు ఒక ప్రత్యేక స్థానం. ఏ అకాడమిక్ ఏ సెమిస్టర్ ఎగ్జామ్ అయినా సరే టాప్ 10 ప్లేస్లో ఫస్ట్ 5లో మనం ఉంటాం. అది మీ సీనియర్ యొక్క చరిత్ర. మీ సూపర్ సీనియర్ అయితే యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు గ్రామీణ బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు చిన్న విషయం చెప్పాలి. అబ్దుల్ కలాంజీ గారు అంటారు, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. నా ఈ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఒక సంఘటన, కళలు కనవలసింది మీరు, అవునా కదా? మీ పేరెంట్స్ కళలు కంటున్నారు, మా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఈ విధంగా చదివించి మంచి మార్కులు సాధించాలి. వాళ్ళకి వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక స్టూడెంట్ని లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన ఇది. ఒక స్టూడెంట్ని ఒక ఫాదర్ తీసుకొచ్చారు నా దగ్గరికి. సార్, మా అబ్బాయి కాలేజీకి రానంటున్నాడు, చదువు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు అని చెప్తే నేను వాళ్ళ నాన్నని అడిగా, మీరు ఏం చేస్తారు సార్ అంటే, నేను డైలీ వేజెస్ చేసుకుని రోజుకి ఒక 200 నుంచి 300 సంపాదించి మొత్తం నేను సంపాదించినంతా కూడా ఇప్పుడు వరకు మా అబ్బాయి ఎడ్యుకేషన్ నిమిత్తం ఖర్చు పెట్టాను సార్. నాకు ఇతనే ఆధారం. ఈ రోజున మా అబ్బాయి ఇలా మాట్లాడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పినప్పుడు నేను ఆ అబ్బాయిని అడిగా, ఎందుకు చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు సార్. ఈలోగా జేబులో ఫోన్ పోయింది. ఫోన్ చూస్తే ఇంచుమించు 12,000 రూపాయల కాస్ట్ ఫోన్ వాడుతుంటారు. వాళ్ళ ఫాదర్ చెప్పా, సార్ మీరు డైలీ వేస్కి వెళ్తున్నారు కాబట్టి మీ అబ్బాయిని కూడా డైలీ వేస్ తీసుకెళ్ళిపోండి, కష్టం ఏంటో నేర్పించండి. ముందు కష్టం ఏంటో నేర్పిస్తే తర్వాత జీవితం ఎలా ఉండాలో ఒక అర్థం చేసుకుంటాడని చెప్తే అతను మీకు చెప్పినట్టుగా ఒక 2 days డైలీ వేస్ తీసుకెళ్ళిపోయాడు. 2 days తర్వాత ఇద్దరు మా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ కుర్రోడు చేతులు చూపించాడు, చేతులు శుభ్రం పాడైపోండి. అప్పుడు ఆ కుర్రోడు ఏమన్నాడంటే, సార్ నేను చదువుకుంటా, ఈ కష్టం అనేది ఈ 12 hours నేను కష్టపడితే నేను సంపాదించే అమౌంట్ 300 నుంచి 500 రూపాయలు మాత్రమే. నేను చదువుకుని మంచి జాబ్లో ఉంటే వేల లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుందండి. అతనికి అది అర్థమై ఈ రోజున సీరియస్గా అతను బ్యాంక్ ప్రిపేర్ అయ్యి అతని గోల్ ఏంటంటే బ్యాంక్ జాబ్ కొట్టాలి.
అంటే ఇక్కడ ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్తున్నానంటే, డిగ్రీ అనేది ఇంటి దగ్గర ఒక బైక్ కొనిస్తారు, ఒక సెల్ ఫోన్ ఇస్తారు, సరదాగా ఒక బుక్ పట్టుకు కాలేజీకి రావడం వెళ్ళడం అనేది అది డిగ్రీ విద్య కాదు. డిగ్రీ పాస్ అవడం అంటే 40 మార్కులతో పాస్ అవడం డిగ్రీలో పెద్ద కష్టం కాదు. అయితే మీ లైఫ్ యొక్క గోల్ ఏంటి, మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారు అన్నది ప్రతి స్టూడెంట్ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం. నేను గత 2 రోజులుగా స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తున్నా. ఒక పండగ వాతావరణం అనేది మన కాలేజీలో కనిపిస్తుంది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ సందర్భంలో మీరు ఏర్పరచుకునే గోల్ ఏంటి, మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే కానుక ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవలసిన సమయం. అలా ఆలోచించి మీ లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గోల్కి అనుగుణంగా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రిపేర్ అవుతే మీరు ఖచ్చితంగా ఆ గోల్ రీచ్